హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్యాంకింగ్ మ్యారథాన్. ఈరోజు వీడియో వచ్చేసి ఐబీపీఎస్ పీఓ 2025 ఎగ్జామ్ ప్యాటర్న్ నోటిఫికేషన్ అయితే ఈ మంత్ ఎండింగ్ ఆర్ జూలై ఫస్ట్ వీక్ అయితే రిలీజ్ చేస్తారు. ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళకైతే ప్యాటర్న్ ఏంటి, ప్రిలిమ్స్ ఏంటి, మెయిన్స్ అనేది ఎగ్జామ్ లెవెల్ అనేది తెలుసు. నేను ఏంటంటే ఈ వీడియో రీసెంట్గా పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు కూడా అటెంప్ట్ చేస్తారు, లేకపోతే ఫస్ట్ టైం రాసిన వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మనకి ఐబీపీఎస్ పీఓలో అయితే మొత్తం 3 స్టేజెస్ ఉంటాయి. పీఓకి అయితే ప్రతి పీఓకి 3 స్టేజెస్ ఉంటాయి: ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. మనకి ఆర్ఆర్బీకి కూడా అంతే. బట్ ఇయర్ నోటిఫికేషన్ ఏమో ఐబీపీఎస్ పీఓ ఫస్ట్ వచ్చింది కాబట్టి సో ఒకసారి ఐబీపీఎస్ పీఓ ప్రిలిమ్స్ డేట్స్ చూద్దాం. 17, 23 అండ్ 24 ఆగస్ట్న మనకి ఐబీపీఎస్ పీఓ ప్రిలిమ్స్ డేట్స్ అయితే ఇచ్చారు. అలాగే మెయిన్స్ వచ్చేసి 12 అక్టోబర్ 2025 ఉంది. ఇంటర్వ్యూ ఏంటంటే మెయిన్స్ రిజల్ట్ తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. మనకి అప్పుడు ఇస్తారు ఇంటర్వ్యూ డేట్ అనేది, ఇప్పుడు ఇవ్వరు, అంటే చాలా డేస్ ఉంటాయి కాబట్టి ఇంటర్వ్యూస్. సో మొత్తం మనకి 3 స్టేజెస్ అని చెప్పాను కదా ఐబీపీఎస్ పీఓలో. ఫస్ట్ ప్రిలిమ్స్ వచ్చేసి మొత్తం టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్కి ఉంటుంది. 60 మినిట్స్, దట్ మీన్స్ 1 అవర్ టైం డ్యూరేషన్ ఉంటుంది. సో ఇందులో వచ్చేసి 3 సబ్జెక్ట్స్ ఉంటాయి మనకి: ఇంగ్లీష్, క్వాంట్ అండ్ రీజనింగ్. మనకి ఆర్ఆర్బీ చూసుకుంటే ఇంగ్లీష్ ఉండదు ప్రిలిమ్స్కి, మెయిన్స్కి మాత్రం ఇంగ్లీష్ యాడ్ అవుతుంది. బట్ ఏంటంటే మనకి ఐబీపీఎస్ పీఓ కానీ, క్లర్క్ కానీ, ఎస్బీఐ పీఓ కానీ, ఎస్బీఐ క్లర్క్ కానీ ఇంగ్లీష్ అనేది యాడ్ అవుతుంది, అందరికీ తెలిసిందే. సో ఇక్కడ ఇంగ్లీష్ ఏంటంటే ఈ ప్యాటర్నే వస్తుందని కాదు, సిరీస్ ఎలాగైనా రావచ్చు, రీజనింగ్ రావచ్చు, క్వాంట్ రావచ్చు, ఇంగ్లీష్ రావచ్చు. బట్ ఏంటంటే నేను లైన్గా చెప్తున్నాను. సో ఇంగ్లీష్లో మనకి ప్రిలిమ్స్కి 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ ఉంటాయి. సో టోటల్ టైం డ్యూరేషన్ వచ్చేసి 20 మినిట్స్. ఇది వచ్చేసి సెక్షనల్ టైమింగ్ ఉంటుంది ఇందులో, కాంపోజిట్ టైం కాదు, సెక్షనల్ టైమింగే ప్రిలిమ్స్కి. మెయిన్స్కి కూడా అంతే. క్వాంట్ వచ్చేసి 35 క్వశ్చన్స్ ఉంటాయి, 35 మార్క్స్, 20 మినిట్స్ టైం డ్యూరేషన్. అండ్ రీజనింగ్ కూడా అంతే, 35 క్వశ్చన్స్, 35 మార్క్స్ అండ్ 20 మినిట్స్ టైం డ్యూరేషన్. టోటల్గా ప్రిలిమ్స్కి వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్, 60 మినిట్స్ టైం డ్యూరేషన్ ఉంటుంది. సో ఇది వచ్చేసి ప్రిలిమ్స్ లెవెల్. ఇప్పుడు మెయిన్స్ లెవెల్ చూద్దాం. మెయిన్స్ లెవెల్లో వచ్చేసి మొత్తం 157 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్గా వచ్చేసి 225 మార్క్స్కి ఉంటుంది ఈ ఎగ్జామ్ అనేది. దీని ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 3 అవర్స్ 30 మినిట్స్ ఉంటుంది. సో ఇందులో రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ సబ్జెక్ట్స్ వచ్చేసి మెయిన్స్లో 45 క్వశ్చన్స్ ఉంటాయి. మార్క్స్ వచ్చేసి 60 మార్క్స్, 1.25 యాడ్ అవుతుంది. సో టైం డ్యూరేషన్ వచ్చేసి 60 మినిట్స్, 1 అవర్ వచ్చేసి రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ రెండింటి కలిపి కూడా 60 మినిట్స్ టైం డ్యూరేషన్. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వచ్చేసి 35 క్వశ్చన్స్ ఉంటాయి మనకి, 40 మార్క్స్ ఉంటాయి. సో 40 మినిట్స్ టైం డ్యూరేషన్. అండ్ జనరల్ అవేర్నెస్, దట్ మీన్స్ బ్యాంకింగ్, ఫినాన్షియల్ అండ్ కరెంట్ అఫైర్స్ మొత్తం ఈ కేటగిరీ కిందకే వస్తాయి కాబట్టి 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్ ఉంటాయి, 35 మినిట్స్ టైం డ్యూరేషన్ ఉంటుంది. అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, దట్ మీన్స్ డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ డేటా అనాలిసిస్ ఉంటుంది మెయిన్స్లో. సో దాంట్లో వచ్చేసి 35 క్వశ్చన్స్ ఉంటాయి మెయిన్స్కి, 60 మార్క్స్ అండ్ 45 మినిట్స్ టైం డ్యూరేషన్. ఓకే, టోటల్గా ఇంతవరకు అయితే 3 అవర్స్ జరుగుతుంది ఎగ్జాము. 155 క్వశ్చన్స్ మొత్తం, 200 మార్క్స్కి అండ్ 180 మినిట్స్, దట్ మీన్స్ 3 అవర్స్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. సో ఏంటంటే మనకి ఆర్ఆర్బీస్కి అయితే డిస్క్రిప్టివ్ ఉండదు, బట్ ఐబీపీఎస్కి అయితే ఐబీపీఎస్ పీఓ కానీ, ఎస్బీఐ పీఓ కానీ డిస్క్రిప్టివ్ యాడ్ అవుతుంది. దట్ మీన్స్ మనకి ఎస్ఏ రైటింగ్ అండ్ లెటర్ రైటింగ్ అనేది ఒకటి ఇస్తారు. ఎస్ఏ రైటింగ్ అంటే 200 వర్డ్స్ టైప్ చేయాలి సిస్టంలో, కీబోర్డ్ యూస్ చేసుకొని. అలాగే లెటర్ రైటింగ్కి వచ్చేసి 150 వర్డ్స్ అయితే టైప్ చేయాలి. బేసిక్ టైపింగ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్, ఎందుకంటే మనం 30 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది కాబట్టి 30 మినిట్స్లో 2 క్వశ్చన్స్ కంపల్సరీగా అటెంప్ట్ చేయాలి. అంటే మనకి చాయిస్గా లెటర్ రైటింగ్ 3 క్వశ్చన్స్ ఇస్తారు, ఎస్ఏ రైటింగ్కి 3 క్వశ్చన్స్ ఇస్తారు. సో మనకి ఏదైతే టాపిక్ మంచిగా వచ్చింది అనుకున్నామో ఒకటి చూస్ చేసుకొని లెటర్ రైటింగ్లో ఒకటి, ఎస్ఏ రైటింగ్లో ఒకటి, 2 క్వశ్చన్స్ రాయాలి. సో దాని మార్క్స్ వచ్చేసి 25 మార్క్స్ ఉంటుంది. టైం డ్యూరేషన్ వచ్చేసి 30 మినిట్స్. సో టోటల్గా వచ్చేసి 157 క్వశ్చన్స్, 225 మార్క్స్, టోటల్ 3 అవర్స్ 30 మినిట్స్. ఎగ్జామ్ వచ్చేసి 3 అవర్స్ 30 మినిట్స్ ఉంటుంది. సో ఇదండి ఐబీపీఎస్ పీఓ ఎగ్జామ్ ప్యాటర్న్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీకు ఏమైనా అర్థం కాకపోతే. నేను లాస్ట్ ఇయర్ ఐబీపీఎస్ పీఓ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కట్ ఆఫ్ అయితే ఎలా ఉంది అన్నది మన వీడియోలో, మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి వెళ్ళి.
ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. బాగా ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్‌కి. బాగా ఫోకస్ చేయండి. ప్రతి సబ్జెక్టు ఇంపార్టెంట్. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్‌కి రెండిటికి కూడా ఈక్వల్‌గా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్‌కి అనేది స్టార్ట్ చేస్తే మనకి టైం అయితే సరిపోదు. ఎందుకంటే మనకి ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చిన 15-20 డేస్‌లోనే మెయిన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అప్పుడు మనకి అసలు టైం సరిపోదు. సిలబస్ కవర్ చేయడానికి, రివిజన్ చేయడానికి టైం సరిపోదు. సో ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి మంచిగా. ఎగ్జామ్స్ బాగా రాయండి. మాక్ టెస్ట్‌లు బాగా రాయండి. ఓకే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ బ్యాంకింగ్ మ్యారథాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.